మన విషయంలో ఎమ్మెల్యేకి మాట ఇచ్చేసినా నాకు మాత్రం ఇంకా డాక్యుమెంట్స్ పంపించలేదు. వాడిని తీసుకొచ్చేయండి. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరున్నా తీసుకొచ్చేయండి. పోండి. బాయ్ బాయ్. మౌనిక, నీకెన్నిసార్లు చెప్పాను అతనితో తిరగొద్దని? నేను మీకు చాలాసార్లు చెప్పాను డాడీ, నాకున్న ఫ్రెండ్ ఆడొక్కడే అని. అయినా మీరు దేనికి భయపడుతున్నారు? ఏదో రోజు మీకే తెలుస్తుంది తన గురించి. షిట్ మ్యాన్. ఇంకో గేమ్ ఆడదామా? ఇంకో గేమ్ వేస్తే ఎదురుగా ఉన్న ఫోర్క్ తీసుకొని పొడిచి పారదుబ్బేలా ఉంది. సాయంత్రం ఆడదాం. ఓకే బాయ్. 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎవ్రీ 2 daysకి ఒకసారి అరౌండ్ 7 o'clockకి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు. ఎవరు? కార్లో కూడా ఎవరో అమ్మాయిని డ్రాప్ చేస్తున్నావు. నా ఫ్రెండ్ పేరేంటి? మౌనిక. ఓ, అమ్మాయి అంట. బెస్ట్ ఫ్రెండ్. ఏది నీ ఫోన్ ఒకసారి దేనికి? ఇవ్వు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ దేనికి? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా రిషి? ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగితే తినేనా మౌనిక? బాగుంది. నాకొక్క 10 ఏళ్ళు ఉన్నప్పుడే తన నా లైఫ్లోకి వచ్చింది. ఫ్రమ్ దట్ టైమ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా ఏ హ్యాపీనెస్ అయినా కష్టం వచ్చినా వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆ చిన్న మెదడుని చితకొట్టేసుకో. అర్థమవుతుందా? మరి ఇన్ని డేస్ నాకెందుకు పరిచయం చేయలేదు? రీసెంట్గా అంకుల్ ఏదో ఒక ట్రబుల్లో పడ్డాడేమో అనిపిస్తుంది. అండ్ అంకుల్ ఎక్కడెక్కడ వెళ్ళినా తిని కూడా అతనితో పాటు అటు ఇటు తెగ తిప్పుతూ ఉండేవాడు. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని వెళ్తే ఏదో వాళ్ళ అమ్మాయిని ఆస్తిని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినట్టు తెగ టఫ్ లుక్లు ఇచ్చేస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడు ఇలా లేడు అసలు. చూస్తా ఇంకెన్ని రోజులు ఇలా ఉంటారో చూద్దాం. సరే సరే, ఒక సెల్ఫీ దిగుదామా? ఓకే. ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. షూర్. ఈ హర్ష ఎవరు? ఇన్స్టాలో నీ పిక్స్కి లైక్ కొడుతుంది అండ్ నువ్వేమో తన పిక్స్కి కూడా లైక్స్ కొడుతున్నావు. తిను కూడా బెస్ట్ ఫ్రెండేనా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సరే, వాళ్ళతోనే మాట్లాడుకో. హే, ఏమైంది నీకు? ముద్దులు హగ్గులు వాళ్ళతోనే చేసేసుకో. పిచ్చి దొబ్బిందా? కూర్చో. నువ్వు ఫస్ట్ ఇలా వచ్చి కూర్చో. అసలు ఏంటి నువ్వు? నేను ఇలాగే కామ్గా కూర్చుంటాను. నువ్వేమో అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో టచ్లో ఉంటూ బెస్ట్ ఫ్రెండ్తో బయట తిరుగుతూ అందరితో అన్నీ చేసేసాయి. ఆఫ్టర్ మేకింగ్ లవ్ విత్ మీ నేను బోర్ కొట్టేశాను కదా. షట్ అప్. నోర్ ముయ్. ఎస్, ఐమ్ ఇన్ టచ్ విత్ హర్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్ కదా. ఏదైనా నచ్చితే పిక్కి లైక్ కొడతా, కమెంట్ చేస్తా, షేర్ కూడా చేస్తా. అదొక అబ్బాయి పిక్ అయినా అమ్మాయి పిక్ అయినా ఒక ఎమోషనల్ కోట్ అయినా సరే. కానీ అదంతా కేవలం ఇష్టమే.
బట్ దిస్ ఈస్ బియాండ్ దట్. దీనికి ఇంకొక పేరుంది, అదే ప్రేమ, ఇష్క్, కాదల్. పచ్చిగా చెప్పాలంటే పిచ్చే. నువ్వంటే పిచ్చే. ఏమన్నావే? ఆఫ్టర్ మేకింగ్ లవ్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత నువ్వు బోర్ కొట్టేసావా? అలా అయితే ఫెబ్ 14th ప్రపోజ్ చేసుకున్న వాళ్ళంతా నైట్కి సెక్స్ చేసి ఫెబ్ 15th బ్రేకప్ చెప్పేసుకోవాలి. ఒక్కటి చెప్తా విన్, గుర్తుపెట్టుకో, లెట్ ఇట్ సింక్ ఇన్. ఓకే? ప్రతి రిలేషన్షిప్ బోర్ కొడుతుంది మనం కలిసి కొన్ని రోజులు ఉండేసరికి. ప్రేమ అంటే ఇట్స్ నాట్ ఎ ఫనీ వన్, ఇట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే, ఫిజికలీ అండ్ ఎమోషనలీ. అంత ఈజీ కాదే. ప్రతిసారి కలిసి నవ్వుకోవడం అండ్ క్రియేటింగ్ సో మెనీ హ్యాపీ మూమెంట్స్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఒక్కసారి ఫన్ పీరియడ్ ఎండ్ అయ్యేసరికి పీపుల్ వాంట్ టు క్విట్. అండ్ ఈసారి ఇవన్నీ ఎవరి దగ్గర మనకు దొరుకుతాయని వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్తూ నా బాయ్ ఫ్రెండ్కి నా మీద ప్రేమ పోయింది అని చెప్పుకోవడం, ఇట్స్ సింప్లీ నాట్ గోనా వర్క్ దట్ వే మై డియర్. అర్థమవుతుందా? ఇది బాలీవుడ్లో ఫిల్మీ థింగ్ కాదు. దట్ షిట్ ఈస్ నాట్ రియల్. ఐ డోంట్ గివ్ అప్ ఆన్ యూ. నేను ఎంత ప్రేమతో నీకు వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చినా సరే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ ఫ్రమ్ యూ బికాస్ ఐ లవ్ యూ అన్కండిషనలీ. అండ్ దిస్ థింగ్ ఈస్ రియల్. అర్థమైందా? సారీ. యువర్ ఐస్ అవసరం. తెలుగులో మాట్లాడుకున్నాం. ఓకే సార్. బా నీకేం కావాలరా? ఏడీడు వీడు అక్కడేం చేస్తున్నాడు? స్టార్ట్ చేద్దాం. మీ కళ్ళండి అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అండ్ ఆ స్మైల్ అయితే గుండెల్లో గిటారేనండి అసలు. చివరిగా క్యానా అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకేం అర్థం కాలేదా? तुम मुझसे बोल रहे हो क्या? సార్ మీ ఆర్డర్. నో థ్యాంక్స్. ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లా. వై గాడ్. తుమ్ నో ఫ్రస్ట్రేషన్. 1 నిమిట్. ఓకే, 1 నిమిట్. రే బావా, చిన్న హెల్ప్ చేయరా. అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, తనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదురా. నువ్వు వచ్చి మీడియేట్ చేస్తే అమ్మాయిని సెట్ చేసుకుంటారా బావా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఆగాగు. ఏంటి నువ్వు సెట్ చేసుకుంటావు, నేను మీడియేట్ చేయాలి? అవునరా. మధ్యలో నాకేంట్రా? ఓ పని చేద్దాం రా, ఈసారి బయటికి ఏ అమ్మాయితో వెళ్ళినా బిల్ మొత్తం నేనే కడతా. ప్లీజ్ రా. బంపర్ ఆఫర్ ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది. అమ్మాయిని బయటకు తీసుకెళ్తే మినిమం 3000 బిల్ అయ్యేలా ఉంది. నీకంటే ఎక్కువ బాబా, సెట్ చేద్దాంలే. ఎదవ డ్రామాలు ఆడకు, జోడించుకుంటేస్తాను. పదా. సరే పద. మై ఫ్రెండ్ గాండు. హే, ఏమంటున్నావు? నీ టిక్ టాక్ నేమ్ ఏంట్రా? గణేష్ దువాడా. గణేష్లో ఫస్ట్ 3 లెటర్స్, గాన్. దువ్వాళ్ళలో ఫస్ట్ 2 లెటర్స్, డు. 2 కలిపితే గాండు. అదే కదా అన్నాను. హే, నా టిక్ టాక్ నేమ్ ని ఇలా అన్నావని చెప్పేసి మా ఫాలోవర్స్కి తెలిసిందనుకో, నిన్ను ఎగిరేసి. అవును, అసలు టిక్ టాక్ వెళ్ళేది ఇంకా ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు? అది కాదు బావా. రే సొల్లా పని చూడరా. అబ్బో, కెవ్వు కేక కాకపోయినా ఏదో బాగానే ఉంది. ఈ మాత్రం ఉన్నప్పుడు మనమే సెట్ చేసుకుంటే పోలా? ముందు బావగాడికి చెడగొట్టేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మై బావా థింగ్స్ యూ డోంట్ లుక్ సో బ్యూటిఫుల్, బట్ సో బ్యూటిఫుల్. ఒక్కసారి నా కళ్ళతో చూడు బావా, అప్సరస్లా కనపడుతుంది. ఆపు, అర్థమైంది. అంటే నీ కళ్ళతో చూడమంటావు. కనిపిస్తుంది, కనిపిస్తుంది. కామం క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. తుమారే ఆంకే బటన్ చేసే గోల్ గోల్ హై.
నవ్వితే ముత్యాలు రావడం అంటే ఇదేనా బావా? ముత్యాలు? యు మీన్ పర్ల్స్? యా. తేడా వస్తే మన ముత్యాలు రాలిపోతాయేమో. ఇంకా చెప్పాయి. आपकी हंसी बिल्कुल बकरे की तरह. तेरे को बॉम्ब लगा देंगे. చూడ్డానికి పిల్ల క్లాస్ ఉంది, దింగేం బూత్ మాట్లాడుతుంది ఏంట్రా? ఏమో బా, నిన్నే అంటుంది. అంటే అలా కాదు, ఒకసారి మీరు ఇలా రండి, సిట్. ఒకసారి నా మాటినరా. హెచ్చి అవతల బా. మీరు ఇలా రండి, మీరు కూర్చోండి. రండి రండి, పర్లేదు, ఒకసారి రండి. అరే అన్నిసార్లు రండి రండి అనకరా, అది హిందీలో చాలా పెద్ద బూతు. ఓకే ప్లీజ్ కమ్ కమ్. నువ్వు ఏమన్నా డట్టిగానే వినిపిస్తుందిరా, ఏం చేస్తాం? ఛ, స్టూపిడ్ ఫెలోస్. Excuse me. I'm so sorry. I thought North Indian girls are players, so I lied to you. मेरा भाई तुम्हें बहुत पसंद करता है. Please give him another chance, no? చూడు బ్రదర్, నాకు తెలుగు వచ్చు, బండబూతులు కూడా బాగా వచ్చు. నేర్పించమంటావా? నాకు తెలిసే మీ చపాతీ మొహాలన్నీ ఇలాంటి వేషాలు వేస్తారని. దొంగ మహాందానా. చపాతీ గిపాతి అన్నావంటే శాండిల్ ఇచ్చుకుని కొట్టేస్తా. ఆహా, నన్నే కొట్టేస్తావా? రావే, దా కొట్టేద్దు దా. ఏ ఛీ, ఏమైందిరా? 9100777662. 9 తర్వాత కాల్ చేయి. మీరు తెలుగు వాళ్ళ? కాదు, బోర్న్ అండ్ వాటర్ ఇన్ చెన్నై, బట్ డాడీ ఆర్మీలో చేయడం వల్ల చాలా ప్లేసెస్ తిరిగాం. ఓకే, మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చెన్నై దగ్గర ఒక చిన్న ఊరు ఉంటుంది, ఆ పేరు గుర్తు రావట్లేదు, బట్ పులియోగరే కలవాయ్. ఏమందో తెలుసా బావా? ఏమంది? దీన్నే చెన్నైలో పులిహోర కలపడం అంటారు. అంత మాట అందా? ఓ చెన్నై. మా బిర్యానీ చేసావా? ఏంట్రా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఇవాళ ఏ గొడవలో తలదూర్చావేంటి? అదేం లేదమ్మా, మరి నువ్వు ఈరోజు ఒక అమ్మాయిని కలిసానమ్మా. అబ్బో, షేక్ హ్యాండే ఇచ్చేసిందా, హ్యాండే ఇచ్చేసిందా? ఆ రెండు కాదు, ముద్దిచ్చింది. 1 డేకే? వన్ డే కాదు, హాఫ్ డేనే. హాఫ్ డేనా? మరి క్యారెక్టర్ బ్యాడ్ ఏమో నానా. వాట్ ఆర్ యూ టాకింగ్? తను అలాంటిది కాదమ్మా, షీఈస్ డిఫరెంట్. ఫ్రెండ్స్కి ప్రాబ్లం వస్తేనే ఎక్కడి దాకానో వెళ్తాడు, ఇంకా వీడి ప్రేమ విషయం అంటే ఎక్కడి దాకా వెళ్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ ఏజ్లో ప్రేమ ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లంకి దారి తీస్తాయి నాన్న. నా మాట విను, మంచిగా సెటిల్ అయిపో. అప్పుడు మేమే నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము. మీకు ఆ ప్రాబ్లం అక్కర్లేదమ్మా, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలాంటి అమ్మాయి దొరికేసింది. అమ్మా, నాకు నీ కార్ కేసు ఇవ్వా, రేపు తను నేను బయటికి వెళ్ళాలి, ప్లీజ్. కుదరదు. అబ్బా ప్లీజ్ అమ్మా, రేపు తను నేను బయటికి తీసుకెళ్ళాలమ్మా, ప్లీజ్. కావాలంటే మీ తాతగారిది పాత కారు ఉంది కదా, అది తీసుకొని వెళ్ళు. డొక్కు కారా? కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే లేదు. బా అమ్మా ప్లీజ్. అరే హాయ్. హాయ్. 9 o'clock ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఎంత ఎగ్జాక్ట్గా చేసేసావు? నువ్వు కూడా నేను ఎప్పుడు కాల్ చేస్తానని బాగా వెయిట్ చేస్తున్నట్టున్నావు. ఫస్ట్ ఇంకా లిఫ్ట్ చేసావు. తిన్నావా? తిన్నాను. నువ్వు?
విన్నాను. ఒకటి చెప్పు. మార్నింగ్ ఒక చెంప మీద కొట్టావు, ఇంకో చెంప మీద ముద్దు పెట్టావు. ఎందుకలా? ఒక్కసారిగా అలా రోడ్ మీద అందరిలో కొట్టేసరికి ఫీల్ అయ్యేవేమో అని. ఓకే, సో అందరిలో కొట్టావని చెప్పి బాగోదని చెప్పి కిస్ ఇచ్చావా, లేదా నేనేమన్నా అనుకుంటానని నా గురించి ఆలోచించి ఇచ్చావా? బ్యాడ్ ఫీల్ అయి ఉంటావేమో అని ఇచ్చాను. ఓకే, సో నీ వాళ్ళు ఎవరిలా బాధపడినా వాళ్ళందరూ కూడా ఇలా ముద్దులు ఇస్తూ ఉంటావా? ఎవరికి పెడితే వాళ్ళకి ఎందుకు పెడతాను? ఓకే, ఐ గాట్ మై ఆన్సర్. బట్ ఒకటి చెప్పు, మార్నింగ్ నువ్వు నన్ను లెఫ్ట్లో కొట్టి రైట్లో ముద్దిచ్చి వెళ్ళిపోయావు. అలా అయితే ఎలా చెప్పు? అచ్చా, సరేరా, లెఫ్ట్లో కూడా ఇస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. తీరా వచ్చిన తర్వాత కాదు కూడదంటే నీకు ఉంటుంది పిల్ల. నువ్వు వస్తే నిజంగానే ఇస్తా. సరే, కిందకి రా అయితే. ఏ కిందకి? మీ ఇంటి కిందకే, ఇక్కడే వెయిట్ చేస్తున్నా.